హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రౌండర్ భార్గవి. నేనైతే ఈ వీడియోలో ఇది డోర్ కర్టన్ అండి. ఈ డోర్ కర్టన్తో విండో కర్టన్గా స్టిచ్ చేశాను. ఇది మొత్తం డోర్ కర్టన్ అనమాట. ఇదిగోండి, ఈ విండో కర్టన్ని ఇలాగ ఫ్రిల్స్ పెట్టి పైన హెక్కల్స్ పెట్టి రింగ్స్ ఇలా స్టిచ్ చేశాను. ఫస్ట్ అయితే విండో అంత సైజు ఈ డోర్ కర్టన్ని కట్ చేశాను. పైన ఇదిగోండి ఈ విండో అంత సైజు డోర్ కర్టన్ని కట్ చేశాను అనమాట. కట్ చేసి పైన ఈ క్లాత్ని ఇక్కడ బ్లూ కలర్ ఉంది కదా, మన అంటే ఆ డిజైన్ బట్టి అనమాట నేను కట్ చేసి స్టిచ్ చేశాను. ఈ బ్లూ కలర్ పీసెస్ ఏమో పైన హెకిల్స్ కింద కట్ చేశాను అనమాట. మళ్ళీ నిలువు కట్ చేసేసి ఇదిగోండి ఫస్ట్ అయితే ఈ విధంగా ఈ బ్లూ కలర్ని వైలెట్ కలర్ని కట్ చేస్తాను అనమాట. ఇదిగోండి ఇటు ఉన్న ఈ కలర్తో పైన హెకిల్స్ రింగ్స్ కట్ చేశాను. పైన ఫోల్డ్ చేసి ఉంటుంది కదా, దాన్ని కూడా క్లాత్ విప్పేసాను అనమాట. దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా 8 అయినాయండి. వీటిల్ని ఇలా ఫోల్డ్ చేసి ఫస్ట్ కట్ చేశాను. జస్ట్ ఐడియా అంతే, విండో కర్టన్ స్టిచ్ ఎలా చేయాలనేది. తర్వాత అంటే విండోస్ అన్నీ ఒక సైజు ఉండవు, కొన్ని పెద్దవి ఉంటాయి, కొన్ని చిన్నవి ఉంటాయి. నేను ఈ విండో సైజ్ మాత్రమే స్టిచ్ చేసి చూపిస్తున్నాను అనమాట. ఈ హెక్కిల్స్ని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను అనమాట. సో దీని తర్వాత ఇదిలాగనమాట మిడిల్లో ఉన్న పార్ట్ ఉంది చూసారా, ఇది ఈ కింద కుచ్చులు పెట్టాను అనమాట. దీన్ని కూడా 4 పీసెస్ ఉండేటట్టు కట్ చేశాను. ఫస్ట్ ఇది హాఫ్కి ఫోల్డ్ చేసి మళ్ళీ దీన్ని ఇంకొక హాఫ్కి ఫోల్డ్ చేసి కట్ చేశాను అనమాట. దీని అంత సైజు, ఇది ఇంత పొడవు ఉంది కదండి, దీనికి కరెక్ట్గా కుచ్చులు వచ్చేసినాయి కూడా. ఇదిగోండి ఫస్ట్ పైన ఉన్న ఫోల్డింగ్ విప్పేసేసి దీన్ని ఫస్ట్ హాఫ్కి ఫోల్డ్ చేసి 2 పీసెస్ కట్ చేసి దీన్ని మళ్ళీ హాఫ్కి ఫోల్డ్ చేసి 2 పీసెస్ని 4 పీసెస్ కింద కట్ చేశాను అనమాట. ఇలా ఫోల్డ్ చేసి 4 పీసెస్ కింద కట్ చేశాను. ఇలా మొత్తం కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దామండి. ఇది కర్టన్ క్లాత్. ఈ హెకిల్స్ కుట్టు పడినవి ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేద్దామని చెప్పాను కదా, ఇలా ఫోల్డ్ చేసి మొత్తం అన్నిటిని ఇలాగా అటు ఇటు డబల్ స్టిచ్ వేసేస్తున్నాను అనమాట. ఇటు ఫోల్డ్ చేసి ఇక్కడ మళ్ళీ ఈ చివరి వైపున ఇలా స్టిచ్ చేసేయాలి. ఇలా మొత్తం 8 పీసెస్ వచ్చినాయి కదా, ఈ 8 పీసెస్ని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేయాలి. ఇలా మొత్తం కంప్లీట్ అయిపోయినాక హెకిల్ స్టిచ్చింగ్, ఈ కర్టెన్ ఎంత పొడవు ఉందో చూస్తున్నాను. ఇది డబల్ ఫోల్డింగ్ మీద 28 ఇంచెస్ ఉందన్నమాట. సో ఈ 28 ఇంచెస్ 4 భాగాలు చేస్తే 7 ఇంచెస్ అనమాట. 4 7s 28 కదండి. ఇది ఇక్కడ 7 ఇంచెస్తో మార్క్ చేసుకుంటే ఈ హెకిల్స్ 8 సరిపోతాయి అన్నమాట. కానీ ఇక్కడ జస్ట్ సన్నగా మార్క్ చేసాం కదా, ఈ హెకిల్స్ కొంచెం లావుగా ఉన్నాయి. సో అక్కడక్కడ ఫిల్ చేస్తే ఈ ఒక్క గ్యాప్ కూడా కలిసిపోతుంది అనమాట. సో ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ మీకు ఇది కర్టన్ క్లాత్ మిషన్ మీద కనుక కుట్టు పడకపోతే చేతితో కూడా స్టిచ్ చేయొచ్చండి. ఎందుకంటే ఫోల్డింగ్స్ ఉంది కదా, ఇక్కడ ఇన్ని ఫోల్డింగ్స్ మళ్ళీ ఇది ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేపాటికి మిషన్ అయితే మూవ్ అవ్వదన్నమాట, కొంచెం మందంగా ఉంది కాబట్టి. సో అందుకని నేనేం చేశానంటే సూదిదారంతో స్టిచ్ చేస్తాను అనమాట. ఇక్కడ ఈ ఫోల్డింగ్ ఇలా పెడితే సూది అయితే ఇరిగిపోయిందండి. అందుకని చెప్పి నేను అంతాను మిషన్ మీదే చేతితోటే స్టిచ్ చేశాను. మిషన్ మీద అయితే ఈ ఫోల్డింగ్ దీని మీద కుట్టు పడలేదు. ఇదిగోండి ఇక్కడ కుడితే సూది అయితే ఇరిగిపోయింది. అంటే ఇది కర్టన్ క్లాత్ వేరుగా ఉంటుంది కదా, అందుకని సూది పడలేదు. నెమ్మదిగా కుట్టిన ట్రై చేసినా పడలేదన్నమాట. అసలు కుట్టు కర్టన్ క్లాత్ మీద పడలేదు. సో అందుకని నేను ఏం చేశానంటే అదిగోండి మొత్తం బయటకు వచ్చేసింది. ఎన్నిసార్లు ట్రై చేసినా కుట్టు అనేది పడలేదు.
అందుకని చెప్పేసి నేనేం చేశానంటే చేత్తో మొత్తం స్టిచ్ చేశాను అనమాట. ఇదిగోండి బయటకు వచ్చేస్తుంది అనమాట దారాలు అవన్నీ, నేను ఏం పడట్లేదు కుట్టు అలా అన్నమాట. సో అందుకని చెప్పి నేను ఇవన్నీ ఫస్ట్ ఎక్కడెక్కడ మార్క్ చేసుకోవాలో ఇలా అడ్జస్ట్ చేసేసుకొని, ఇది ఇంకా కుట్టలేదు, ఇలాగ చేత్తో సూది దారంతో 4 పొరల మీద స్టిచ్ చేసేసాను అనమాట. ఇలా అన్నమాట చేత్తో సూది దారంతోనే స్టిచ్ చేశాను. ఇలాగ నీట్గా 4 పొరల దారంతో సూది దారంతో ఇలా స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. నీట్గా ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసేస్తే గట్టిగానే ఉందండి, ఎందుకంటే ఇది 4 పొరలు వేసాను కాబట్టి. మిషన్ మీద అయితే ఇది స్టిచ్ పడలేదు, అది కూడా చెప్తున్నాను, ఎందుకంటే ఇది ఫోల్డింగ్స్ ఉంది కదా, ఇలా మొత్తము చేత్తోనే స్టిచ్ చేసేసాను అనమాట అన్ని హెగ్గల్స్ నేనే. ఇలా మొత్తం ఇదిగోండి సూది ఇరిగిపోయిందని చెప్పాను కదా, అది చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ మిషన్ మీద సూది అయితే ఇరిగిపోయింది, మిషన్ మీద పడలేదు స్టిచ్. సో అందుకని సూది దారంతో స్టిచ్ చేస్తాను. ఇలా మొత్తం అన్ని స్టిచ్ చేసేసిన తర్వాత ఈ విండో పైప్ ఉంటుంది కదా, ఈ పైప్కి ఇలాగా కరెక్ట్గా వచ్చిందో లేదో ఇలా సెట్ చేసి చూస్తున్నాను అనమాట. ఇక్కడ గ్యాప్ వచ్చింది కిందన, అందుకని చెప్పి అయినా మనం ఎలాగో కట్ చేసాం కదా కింద ఫ్రిల్స్ పెట్టడానికి, సో వీటిని ఫస్ట్ అటాచ్ చేసేసేయాలి. అన్నీ అటాచ్ చేసేసిన తర్వాత వన్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేయాలన్నమాట. ఇలా స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఫ్రిల్స్ని మీరు చేత్తోనన్నా స్టిచ్ చేసుకోవచ్చు, లేదు ఇలా మిషన్ మీద పడుతుంది మిషన్ మీద స్టిచ్ అని అనుకుంటే మిషన్ మీదన్నా ఇలా జాగ్రత్తగా నిదానంగా స్టిచ్ చేసుకోవచ్చు. నేను మిషన్ మీద స్టిచ్ చేసిన అక్కడక్కడ కుట్టు పడిన చోట మళ్ళీ చేత్తో స్టిచ్ చేశానండి. ఇలా మొత్తము ఫ్రిల్స్ ఇలా పెట్టేశాను అనమాట. ఇదిగోండి ఇలాగా ఫ్రిల్స్ పెట్టుకోవాలన్నమాట అక్కడక్కడ చిన్న చిన్నగా. ఈ క్లాత్ని బట్టి కింద క్లాత్ మీద ఫ్రిల్స్ పెట్టుకోవాలన్నమాట. మొత్తం ఓవరాల్ లుక్ అయితే ఇదిగోండి ఇలా వచ్చిందనమాట. ఇదిగోండి ఫ్రిల్స్ ఇలా పెట్టాను. విండోకి వచ్చేపాటికి కరెక్ట్గా సరిపోయింది కిటికీకి. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే నా ఛానల్లోని వీడియోస్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి.